ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామానికి ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఇప్పటం గ్రామంలో దారుణంగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్ కావాలని ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రజలను మనోభావాలను రెచ్చగొట్టేటట్టుగా తను కుట్రపూరితంగా ఇక్కడికి వస్తున్న విషయాన్ని పోలీసులు గ్రహించారు. కుట్రపూరితంగా పవన్ వచ్చి ఇక్కడ గందరగోళం సృష్టించే దానికి శ్రీకారం చుడుతున్నట్టుగా తెలుసుకున్న ముందే పోలీసులు అక్కడ బందోబస్తులు బలగాలను పెంచారు. ఇక ఈ సమయంలోనే పవన్ కళ్యాణ్ తనదైన వాహనాలతో ఈ ఇప్పటం గ్రామానికి చేరుకున్నారు. చేరుకోవడమే కాదు, ఇక్కడ రచ్చ రంబోల చేస్తున్నారు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జనసేన మద్దతుదారుల ఇళ్ల ధ్వంసం చేశారని, బస్సు లేని గ్రామానికి 100 అడుగుల రోడ్డు పేరుతో ఇల్లు కూల్చేస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ ఇక్కడ ఆరోపణలు చేస్తున్నారు. జనసేన ఆవిర్భావ సభకు స్థలాలు ఇచ్చారనే అక్కసుతో 53 ఇళ్లను కూల్చివేశారు అంటూ పవన్ ఇక్కడ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం ప్రతి ఊర్లో రోడ్లు పెద్దగా చేయడం, గుంతలు కూర్చడం, ఇలాంటి అనేక ఏళ్ల నుంచి ఉన్న దరిద్రపు దుస్థితి నుంచి ప్రభుత్వం ప్రజలను కాపాడే పరిస్థితికి తీసుకొస్తున్న సంగతి మనం చూస్తున్నాం. ఏ నియోజకవర్గం చూసినా, ఏ ఊరు చూసినా కూడా భారీ ఎత్తున ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, పరిపాలనకు జై కొడుతున్నారు. మరి ఈ సమయంలో కేవలం పవన్ కళ్యాణ్ సంబంధించిన వీళ్ళనే ఎందుకు టార్గెట్ చేస్తుంది? నిజంగా అలా టార్గెట్ చేయాలి ప్రభుత్వం అంటే అసలు పవన్ను ఇలా తిరగనిస్తుందా? ఏదో ఒక వంకతో పవన్ బయటకు రాగానే అరెస్ట్ చేసి లోపలికి తీసుకెళ్ళి పారేస్తారు. కానీ ఎప్పుడు కూడా ప్రభుత్వం పవన్కు అన్ని ఛాన్సెస్ ఇస్తున్నప్పటికీ కూడా రోజు రోజుకు మతిమీరిన ఆవేశం, ఆగమాగం చేస్తూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. దీంతో పవన్ కళ్యాణ్ ఇప్పుడు కావాలని నేరుగా ఒక్కొక్క అంశాన్ని తెరపైకి వస్తున్నారు పట్టుకొని, ఒక్కొక్క అంశాన్ని తాను హైలైట్ చేస్తూ పైకి వస్తున్నాడు. మీడియా అటెన్షన్ పొందడం, రచ్చ చేయడం, తద్వారా ఏదో జరుగుతుంది ఏపీలో అనేటట్టుగా అని అంటుంటారు. కాబట్టి ఆ దుష్టశక్తుల్లో ఒకటైన జనసేన పార్టీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ తాజాగా చేస్తున్న ఈ గందరగోళానికి చంద్రబాబే ప్రథమ కారణమని తెలిసింది. నిన్న మొన్న ఏమన్నారు, రెక్కి నిర్వహిస్తున్నారు జనసేన పవన్ కళ్యాణ్తో, అసలు ఏదో జరిగిపోతుంది, రెక్కి నిర్వహిస్తున్నారు అని. అధికార పార్టీకి సంబంధించిన అధికారులు కీలకంగా దర్యాప్తు చేస్తే నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. రెక్కి నిర్వహించారు అని సోకాల్డ్ చెబుతున్న ఆ పేర్లు ఎవరైతే ఆ వ్యక్తులు పవన్ కళ్యాణ్ ఇంటి ముందు రచ్చ చేస్తారో ఆ వ్యక్తులు ఎక్కడెక్కడ వాళ్ళు ఏంటి అని చూస్తే మొత్తం వాళ్ళంతా చంద్రబాబుతో ఫోటోలు దిగడం, నారా లోకేష్తో సత్సంబంధాలు ఉన్న వ్యక్తులు, టీడీపీలో కొనసాగుతున్న వ్యక్తులే కావడం విశేషం. అంటే సొంత వాళ్ళే రెక్కి నిర్వహించారు అని చెప్తూ వాళ్ళు ఇద్దరు కూడా డిస్మాంటిల్ చేస్తున్నారు జనాలను. అల్టిమేట్గా ఏదేమైనప్పటికీ కూడా పవన్ కావాలని కుట్రపూరితంగా చేస్తున్న ఈ రచ్చకైతే మూల్యం చెల్లించుకోక తప్పదు. పోలీసులు ఖచ్చితంగా అక్కడ భారీ ఎత్తున బారిగేట్లు పెట్టారు. ఒకవేళ పవన్ అదుపు తప్పేమైనా చేస్తే ఈడ్చుకెళ్ళైనా సరే అరెస్ట్ చేసి పారేస్తామని కూడా పోలీసులు గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ని దెబ్బతీసే మాదిరిగా ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళ కఠిన శిక్షలు పడతాయి అనడంలో సందేహమే లేదు. లా అండ్ ఆర్డర్కి విరుద్ధంగా ఏదైనా పనులు చేస్తే వాళ్ళని తీసుకెళ్లి జైల్లో కూడా వేస్తామని పోలీసులు ఇప్పటికే ఇప్పటంలో ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా జరుగుతున్న ఈ గందరగోళం మరింత సమాచారం అయితే మరికొద్ది నిమిషాల్లో